పదేళ్లుగా ఏ పదవి లేకుండా ప్రజల పక్షాన పోరాడిన జనసేన పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలలో భాగంగా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీతో జతకట్టి అఖండ విజయాన్ని సాధించి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి ప్రజలందరికీ విదితమే. పవన్ కళ్యాణ్ కష్టాన్ని, ఆయన ప్రజా సమస్యలపై పోరాడిన తీరుని ఉద్దేశించి ఎంతో మంది జన సైనికులు, జనసేన నాయకులు కష్టపడిన తీరు, నెరవేరిన కళ 2024 కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అతిశయోక్తి లేదు. ఇదే తరుణంలో పిఠాపురం నియోజకవర్గం నుండి కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ అధ్యక్షుడు కొనిదెల పవన్ కళ్యాణ్ పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలుపొందారు. ఆయన గెలుపు కోసం యావత్ ప్రపంచం ఎదురు చూసింది అనడంలో అతిశయోక్తి లేదు. అదే తరుణంలో ఆయన పిఠాపురం నియోజకవర్గం నుండి గెలుపొందితే పాదయాత్ర చేస్తానని మొక్కుకున్న ఎన్ఆర్ఐ శశి యాదవ్ పిఠాపురం నియోజకవర్గం చేరుకుని త్రిగయాల్లో ఒకటైన పాదగయ నుండి దత్తావతారం ఉద్భవించినటువంటి శ్రీపాద శ్రీ వల్లభ ఆలయం వరకు పాదయాత్ర చేసి ఆయన మొక్కును తీర్చుకున్నారు. తొలుత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం పాదయాత్రగా బయలుదేరి శ్రీపాద వల్లభ స్వామి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారికి 50,000 రూపాయలు విరాళం అందించారు. ఈ సందర్భంగా శశి యాదవ్ మాట్లాడారు. పిఠాపురం ప్రజలందరికీ, నాయకులకి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కళ్యాణ్ గారు చాలా గొప్ప విజయం మనందరికీ అందించారు. పిఠాపురంలో మనందరం కూడా బాగా కష్టపడి చాలా ఉన్నతంగా కళ్యాణ్ గారి భావజాలం కావచ్చు, కళ్యాణ్ గారి ఉద్దేశాలు, సిద్ధాంతాలు అన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళడానికి మన వంతు ప్రయత్నం మనం చేసాము. అలాగే చేయాలి కూడా. మనకి స్వదేశంలో కాకుండా విదేశాల్లో కూడా చాలామంది ఎన్ఆర్ఐలు చాలా కష్టపడి చాలా ఉన్నతంగా వాళ్ళకి వీలైనంత విధంగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. నేను కూడా నా తరఫున ఎంతో కొంత సపోర్ట్ చేయాలని చెప్పి కళ్యాణ్ గారి భావజాలం నింపుకొని నేను పిఠాపురం రావడం జరిగింది. మీ అందరితోటి కలిసి ప్రయాణం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. కళ్యాణ్ గారు, అలాగే నాగబాబు గారు, అజయ్ గారు, మరెడ్డి గారు వీళ్ళందరూ కూడా చాలా ఉన్నతంగా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు మన వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరిగినటువంటి అన్యాయాన్ని అరికట్టుతూ మద్దతుగా మన వీరమహిళలు కూడా అందరూ పాదయాత్ర చేస్తున్నారు. అలాగే ఆ సందర్భంగా మేము కూడా కొంతమంది అందరం కలిసి మన పాదగయ నుంచి అలాగే శ్రీపాద శ్రీవల్లభుడి టెంపుల్ దాకా చేస్తానని చెప్పి నేను కోరుకున్నాను. అలాగే కళ్యాణ్ గారి విజయం ఎంతో కొంత అందరినీ ప్రభావితం చేసి అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉంటూ ముందుకెళ్తామని నేను కోరుకుంటున్నాను. కళ్యాణ్ గారు మీ అందరికీ కనిపించే దేవుడు. మీరందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఆయన నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా ఏ మతానికి కాకుండా ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తూ, అలాగే సనాతన ధర్మాన్ని అందరికీ కూడా గొప్ప ఒక స్థానాన్ని తీసుకెళ్లే విధంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. మేము కూడా అతనికి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఫ్యూచర్లో కూడా ఆయన పరిపాలనలో మేము ఎంతో కొంత భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటూ